సిద్దిపేట జిల్లా పీర్లపల్లి కాసిరెడ్డి గ్రామాలలో మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ ఎల్లమ్మ దేవి కళ్యాణ మహోత్సవాలు పీర్లపల్లి కాసిరెడ్డిపల్లి యాదవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ గత 4 రోజుల నుండి విగ్రహ ప్రతిష్ట, అగ్నిగుండాలు, గొలుసు తింపుట, మల్లన్న కళ్యాణం అంగరంగ వైభవంగా ఒగ్గు పూజార్లచే నిర్వహించామన్నారు. పీర్లపల్లి కాసిరెడ్డిపల్లి గ్రామాల పెద్ద ఎత్తున యాదవ సంఘం కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ప్రజలందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పీర్లపల్లి యాదవ సంఘం సభ్యులు కానింటి కనకయ్య, చింతకుంట్ల వీరేశం, మధు, కరుణాకర్, వీరమల్లు, ఐలయ్య, కొమరయ్య, రాములు, ఆనంద్, రాజు, ఒగ్గు కళాకారులు రామస్వామి, శ్రీను తదితరులు యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. పీర్లపల్లి గ్రామంలో నూతనగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి మరియు శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని గుడి టెంపుల్ కొత్తగా కట్టుకోవడం జరిగింది. దానివల్ల విగ్రహ ప్రతిష్టలు మరియు గతస్తంభ స్థాపన మరియు అందులో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం ఈరోజు రంగరంగ వైభోగంగా జరిగింది. ఆ తర్వాత మల్లికార్జున స్వామి అగ్నిగుండాలు, తర్వాత గొలుసు తెంపడం కూడా జరిగింది. రేపటి కార్యక్రమం శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మునిరాజు కళ్యాణం ఉంది కాబట్టి మా యాదవులందరూ కలిసి ఈ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ఇప్పటి నుంచి ఈ సంవత్సరం నుంచి ఏటేటా ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం జరుపుకుంటామని కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి దయ వల్ల అంత మంచి జరగాలని మా యాదవ సంఘం సోదరులందరూ ఎల్లవేళల పిల్లలు పాడి పంట పశువులు అన్నీ మంచి ఉండాలని కోరుకుంటున్నాము. అందరికీ సెలవు. కొత్తగా నిర్మించబడిన మల్లికార్జున స్వామి ఆలయం, శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం గత 3 సంవత్సరాల క్రితమే పునాది వేయడం జరిగింది. అదేవిధంగా కొత్తగా మన ప్రతిష్ట 28, 29, 30, 31, 2 తారీఖులో 3 రోజులు ప్రతిష్ట, 3 రోజులు కళ్యాణం జరుగుతుంది. మా కుల బాంధవులందరూ సహకరించినందుకు, అదేవిధంగా అందరికీ పేరున మా పీర్లపల్లి గ్రామ ప్రజలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, సోదరులకు అందరూ సహకరించినందుకు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకోండి సార్. విగ్రహం కూడా ఏమన్నా కానీ పోవటం, ఆవేశం పోవటం, తక్కువ మంది వేయటం, లేకుంటే ఉరేసుకోవటం, లేకుంటే మనం దానికి వేసుకోవటం. అది మనము తర్వాత మన పిల్లలు ఏమవుతారో ఆలోచించండి దయచేసి. మా ఆడపిల్లలు కానీ మగోళ్ళు కానీ, లేకపోతే మన భార్య ఏమవుతుంది, భార్య మగ అనేస్తే మన భార్య ఏమవుతుంది, భార్య వేసుకుంటే పిల్లల పని ఏమవుతుందో కొద్దిగా ఆలోచించండి దయచేసి. మీకు పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఏదన్నా పని చేసినప్పుడు కొద్దిగా ఆలోచించి చేయండి. ఆవేశంతో మాట్లాడకండి దయచేసి.